ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు గోవింద్ నరేష్ మాదిగా, ఈ వేదిక మీద ఉన్న ఈ సభను జయప్రదం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలో ఉండబడే నా తమ్ములు, నా సోదరులందరూ ఒక తాటి మీద నిలబడి ఈ సభను ఇంత ఘనంగా విజయవంతం చేసిన వేదిక మీద నిలబడిన మాదిగ చేసి నేతలైన ప్రతి ఒక్కరికి, వీరందరితో కలిసి సభను జయప్రదం చేసే విషయంలో అతి కీలకమైన భూమిక పోషించిన ఎంఆర్ఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నేతలందరికీ, ఈ సభను జయప్రదం చేయడం కోసం మన ఆత్మగౌరవాన్ని, మన ఉనికిని ఈ నియోజకవర్గంలో బలంగా చాటడం కోసం 11-12 గంటల సుమారు నుంచే ఇక్కడికి చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో కూర్చున్నా, ముఖ్యంగా నా జాతి తల్లులు, అక్కలు, చెల్లెలకి, నా జాతి కుల పెద్దలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నా మాదిగ జాతి యువతకి, నా మాదిగనే కాకుండా నా బయట ఇతర మొత్తం షెడ్యూల్ కులాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలకి, ఈ సభను పరిశీలిస్తున్న సభలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన శ్రేయభిలాషులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, ఈ సభకు సహకరిస్తున్న పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. నా జాతి ప్రజలారా, మీరు 11-12 సుమారు నుండి ఇక్కడ ఉండి ఇప్పటి వరకు ఎంతో క్రమశిక్షణగా ఈ సభ జయప్రదం కావడానికి మీరు సహకరిస్తూ వచ్చారు. దయచేసి ఒక అర్ధగంట సమయం మీ సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమో సైలెన్స్ లో పెట్టుకోగలిగితే, వేదిక మీద ఉన్నోళ్ళు, కింద ఉన్నోళ్ళు కొద్దిగా మీ పక్కన ఉన్నోళ్ళతో అనవసరంగా మాట్లాడకుండా ఉండగలిగితే, మన జాతి ఉద్యమం ఇప్పుడు మళ్ళీ ఏ అడ్డంకులు ఎదుర్కొంటున్నది, ఆ అడ్డంకులను అధిగమించడానికి జాతి యావత్తు ఏ విధంగా మన సిద్ధపడాలనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని నిమిషాలు మాట్లాడతాను కనుక, ఇంత సమయం మీరు ఎంతో ఓపికతో ఉన్న మీరు ఈ అర్ధగంట 30 గంట సమయం మీరు కొద్దిగా క్రమశిక్షణతో మీరు వింటారని ఆశిస్తున్నా. నేను నా జాతి ప్రజలారా, ఈ సభను పరిశీలించే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులారా, ఈ తెలుగు నేల మీద మాదిగలు తమ హక్కుల కోసం, మాదిగలతో పాటు ఇంకా 57 కులాల దళితుల హక్కుల కోసం 3 దశాబ్దాల ఉద్యమం చేస్తున్నారు. 3 దశాబ్దాల ఉద్యమం మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇది చరిత్రలో ఏ పుస్తకాల్లో చదివిందేం కాదు, జరుగుతున్న చరిత్ర అందరూ చూస్తున్నదే. 1994లో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం జూలై 7న కేవలం 10-15 మంది, 20 మంది లోపు ఒక నిరుద్యోగ యువతతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇవాళ 2024 జూలై 7 దాటి ఇవాళ 2024 డిసెంబర్ 10న కూడా అదే లక్ష్యం కోసం మళ్ళీ మీటింగ్లు, పోరాటానికి సిద్ధపడుతున్న సమయం. అంటే 30 సంవత్సరాల అనంతరం కూడా మళ్ళీ ఉద్యమం నడుస్తూనే ఉన్నది. ఏ అడ్డంకి లేకపోతే, అడ్డంకి కల్పించే వాళ్లకు మనకంటే బలమైన శక్తి లేకపోతే, వాళ్ళకు స్వార్థం లేకపోతే, వాళ్ళకు పలుకుబడి లేకపోతే ఈ ఉద్యమం 30 సంవత్సరాల పాటు నడవాల్సిన అవసరం లేదు.
ఈ ఉద్యమానికి అడుగడుగున అడ్డంకులు కల్పిస్తుండడం వల్ల అడుగడుగున అడ్డంకులు కల్పించే వాళ్లకు పలుకుబడి అన్ని రంగాల్లో మనకంటే 100 రెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి, ముందుకు నడిపించడానికి, లక్ష్యం చేరడానికి నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వచ్చాం. ఈ ఉద్యమం మీద ఎన్నో కుట్రలు, పాలక వర్గాలు చేసిన కుట్రలన్నీ ఛేదిస్తూ వచ్చాం. ఈ ఉద్యమం మీద ఎన్నో సందర్భాలు వచ్చిన నిర్బంధాలను తట్టుకుంటూ, మధ్యలో పెట్టిన కేసులన్నిటిని ఎదుర్కొంటూ, కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం కొనసాగుతున్నది. అయినప్పటికీ మన సోదర స్వార్థపర వర్గానికి ఇంకా మేము అడ్డంకులు కల్పిస్తాం, అడ్డుకుంటామనే మాటలతోటే మన ఉద్యమాన్ని దెబ్బతీసే పుట్టాలు చేస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. నా జాతి పెద్దలారా, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులారా, 30 ఏళ్ల ఉద్యమం ఇవాళ నడుస్తున్నదంటే నిజంగా మాదిగలకు అన్యాయం జరగకపోతే 30 ఏళ్ళ ఉద్యమం నిలబడదు. మాదిగలకు అన్యాయం జరిగిన చరిత్ర సాక్ష్యంగా కనిపిస్తున్నది కాబట్టి, ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే నా చదువుకునే పిల్లల సంఖ్య, మాదిగల బిడ్డలు, ఇతర దళిత పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతాయనే విషయం అర్థమైంది కాబట్టి, మాదిగా ఇతర దళిత పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే వర్గీకరణ తప్ప మరో మార్గం లేదు కాబట్టి, అది స్పష్టంగా అర్థమైన తర్వాతనే మాదిగ జాతి ఈ సుదీర్ఘమైన పోరాటం కొనసాగిస్తున్నది.